ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో టికెట్ కోల్పోయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు తిరిగి సొంత పార్టీ వైపు చూస్తున్నారు. ఇన్నాళ్లు తన్ని నమ్ముకుని ఉన్న వర్గం నేతలంతా పెంచుతున్న ఒత్తిడితో తిరిగి సొంత గూటికి చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎం జగన్తో భేటీ అయ్యారు. వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఈసారి సీట్లు కోల్పోయారు. ఇందులో ఒకరైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికార పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలతో వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా చాలా సులువుగా వైసీపీని వీడి కాంగ్రెస్ బాట పట్టారు. అంతేకాదు కాంగ్రెస్ లో చేరిన తొలి వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా కాంగ్రెస్ లో చేరాక ఆయనకి కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేతగొన్న పలుకుబడి అంతా పోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ నుంచి అన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో 2 సార్లు ఆయనతో పాటు ఉండి గెలిపించిన అనుచరులంతా ఆత్మరక్షణలో పడ్డారు. అంతే, ఆళ్లపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. దీని ఫలితంగానే 2 రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆళ్ల చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇవాళ సీఎం జగన్తో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ ఏర్పాటు జరిగింది. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో వైసీపీ ఎంచుకున్న బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లభించకపోవడంతో తిరిగి ఇన్ఛార్జిని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆర్కే కూడా వైసీపీలోకి తిరిగి వస్తే జగన్ రిస్క్ ఎందుకని తిరిగి ఆయనకే టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు.